వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పూర్తయిపోయింది. త్వరలో ఫైనల్కి కూడా రావడానికి సిద్ధంగా ఉంది. అయితే మరి అభ్యర్థులందరూ కూడా మీ రెస్పాన్స్ షీట్లు అందరూ కూడా చెక్ చేసుకున్నారు. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకున్నారు. మరి ఫైనల్కి వచ్చిన తర్వాత మరి నార్మలైజేషన్ జరిగిన తర్వాత మీ మార్క్స్ అనేవి ఏ విధంగా ఫైనల్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఫైనల్ స్కోర్ వచ్చిన తర్వాత మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆ స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళందరికీ కూడా మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మెరిట్ లిస్ట్లో మన ర్యాంక్ ఎంత, మరి మనకి స్కూల్ అసిస్టెంట్ కనుక ఒకవేళ ఛాన్సెస్ తక్కువ ఉంటే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటంటే టీజీటీ పీజీటీ ఆప్షన్స్ అనేవి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రాయడం జరిగింది. మరి ఈ టీజీటీ పీజీటీ వేకెన్సీస్ టోటల్గా ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్గా ఎన్ని ఉన్నాయి అనేవి తెలుసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి మొన్న రీసెంట్గా మరి టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీద ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో దానికి హ్యూజ్ రెస్పాన్స్ అనేది, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ సార్ అన్ని సబ్జెక్ట్స్ చేయండి, ఇంగ్లీష్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎన్ఎస్కే లెర్నింగ్లో పిఐఈ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం కోర్సు చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళందరూ సార్ టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అంటే ఆ వీడియో చేసాం. మరి చాలామంది స్టూడెంట్స్ సోషల్, అలాగే బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అన్ని సబ్జెక్టులు కూడా టీజీటీ పీజీటీ వేకెన్సీస్ వీడియోస్ చేయండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళందరి కోసం ఈరోజు మనం సోషల్ వీడియో అనేది చేస్తున్నాం. టీజీటీ పీజీటీ వేకెన్సీస్, సోషల్ వేకెన్సీస్ జోన్ వైజు, అదేవిధంగా క్యాస్ట్ వైజు వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయని. సో ఇది వీడియో చూసిన స్టూడెంట్స్ మీకు కనుక మీ సబ్జెక్ట్ సోషల్ కాకపోయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే, లేదా మీకు అవైలబుల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నట్లయితే వాటిలో షేర్ చేయండి. ఇది ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు అయినా సరే మీరు ఇమీడియట్గా మీకు జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి మీకు చెక్ చేసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి వీడియో ఇది. సో కాబట్టి మీకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి దీన్ని షేర్ చేయండి. సో ఇందులో ప్రధానంగా మనం ఫస్ట్ పీజీటీ సోషల్ కనుక తీసుకున్నట్లయితే, సో పీజీటీ సోషల్ వేకెన్సీస్ తీసుకున్నట్టయితే మనకి ఈ టీజీటీ పీజీటీలో రెండు రకాలు ఉన్నాయి మనకి. ఒకటి స్టేట్ క్యాడర్ వేకెన్సీస్, రెండోది జోనల్ క్యాడర్ వేకెన్సీస్. స్టేట్ క్యాడర్ అని చెప్పేసి అంటే ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే స్టేట్ క్యాడర్ కాబట్టి, సో మరి అందులో ఉండే పోస్టులేమో మొత్తం స్టేట్ ఓపెన్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని చేస్తారు. మరి మిగతావన్నీ కూడా జోనల్ వేకెన్సీస్. సో ఫస్ట్ పీజీటీ వేకెన్సీస్ కనుక మనం తీసుకున్నట్టయితే పీజీటీలో స్టేట్ క్యాడర్ వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. సో మీకు ఎక్కడైనా సరే చూసుకోండి సార్, బ్రాకెట్లో ఉన్న పోస్టులు ఉమెన్కి ఎన్ని పోస్టులు అలాట్ చేశారనే దాన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది స్టేట్ క్యాడర్లో, అది ఉమెన్కి అలాట్ చేశారు. అలాగే బీసీఏలో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్టీ ఒక పోస్ట్ ఉంది. అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్కేమో ఒక పోస్ట్ ఉంది, అది కూడా సో మనకి ఉమెన్కే అలొకేట్ చేయడం జరిగింది, ఉమెన్కే మహిళలకే కేటాయించడం జరిగింది. ఇది పీజీటీ సోషల్ స్టేట్ క్యాడర్ వేకెన్సీస్. మరి అదే పీజీటీ జోనల్ వైజ్గా మనం తీసుకున్నట్టయితే, సో మనందరికీ తెలిసిందే మనకి 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్ 1, ఈస్ట్, వెస్ట్, కృష్ణ జోన్ 2, అలాగే మరి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జోన్ 4. సో కాబట్టి ఈ పీజీటీ జోన్ వైజ్ వేకెన్సీస్ కనుక తీసుకున్నట్టయితే ఏ కేటగిరీకి, ఏ కమ్యూనిటీకి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో పీజీటీ సోషల్ కనుక తీసుకున్నట్టయితే జోన్ 1, జోన్ 1లో పీజీటీ సోషల్ ఓపెన్లో 5 ఉన్నాయి. జోన్ 1లో పీజీటీ సోషల్ ఓపెన్లో 5 ఉన్నాయి, అందులో ఉమెన్కి ఒకటి అలొకేట్ చేశారు. బీసీఏలో 2 ఉన్నాయి. జోన్ 1లో బీసీఏలో 2 ఉన్నాయి, ఉమెన్కి ఒకటి అలొకేట్ చేశారు. మళ్ళీ ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి ఉంది, అలాగే ఎస్టీలో ఒకటి ఉంది, అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఒకటి ఉంది. ఇది పీజీటీ సోషల్ జోన్ 1 వేకెన్సీస్. మరి పీజీటీ సోషల్ జోన్ 2 వేకెన్సీస్ తీసుకున్నట్టయితే ఓపెన్లో 2 ఉన్నాయి, మరి బీసీఏలో ఒకటి ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి అలాట్ చేశారు. సో ఇది జోన్ 2 వేకెన్సీస్ పీజీటీ సోషల్. మరి జోన్ 3కి వచ్చేటప్పటికేమో సో ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి అలాట్ చేశారు. అలాగే ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది. అలాగే జోన్ 4కి వచ్చేటప్పటికేమో ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి, బీసీఏలో ఒక పోస్ట్ ఉంది, మరి ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది, మరి ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, అలాగే ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది, ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. సో ఇది
పీజీటీ సోషల్ వేకెన్సీస్ స్టేట్ క్యాడరు అదేవిధంగా జోనల్ క్యాడర్లో మనకి ఈ విధంగా పీజీటీ సోషల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో మరి ఈ వేకెన్సీస్ బట్టి ఈ కమ్యూనిటీ వేకెన్సీస్ బట్టి మరి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడి వరకు మీరు ఉన్నారు, మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక ఎస్టిమేట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా టీజీటీ తీసుకున్నట్టయితే సో టీజీటీ సోషల్ వేకెన్సీస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో టీజీటీలో కూడా స్టేట్ క్యాడర్, ఎందుకంటే ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టేట్ క్యాడర్ కాబట్టి సో ఇక్కడ స్టేట్ మొత్తం మీద ఓపెన్ని మనకు చెక్ చేస్తారు కాబట్టి టీజీటీ సోషల్ మనం తీసుకున్నట్టయితే సో స్టేట్ క్యాడర్లో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. మరి బీసీడీలో ఒక పోస్ట్ ఉంది, అలాగే బీసీఈలో ఒక పోస్ట్ ఉంది, అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. ఇది టీజీటీ స్టేట్ క్యాడరు, ఇది టీజీటీ స్టేట్ క్యాడరు. మరి టీజీటీ జోనల్ క్యాడర్ కనుక తీసుకున్నట్టయితే సో 4 జోన్లలో టీజీటీ సోషల్ 4 జోన్లలో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 4 జోన్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో జోన్ 1లో సోషల్ వేకెన్సీస్ పరిస్థితి ఏంటి, జోన్ 1లో సోషల్ వేకెన్సీస్ పరిస్థితి ఏంటి, ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 23 పోస్టులు ఉన్నాయి, అందులో 5 ఉమెన్కి అలాట్ చేశారు. అలాగే బీసీఏకి 4 ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి అలాట్ చేశారు. అలాగే బీసీబీలో 5 ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. బీసీసీలో 2 ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. బీసీడీలో 4 ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. బీసీఈలో లేవు. ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి, సో ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి. మరి ఎస్సీ గ్రూప్ 1లో లేవు. ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి, అందులో 2 ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్టీలో 5 ఉన్నాయి, 5 ఉన్నాయి, 2 ఉమెన్కి అలాట్ చేశారు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 2 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. హియరింగ్ ఇంపైర్డ్లో 1 పోస్ట్ ఉంది, అది 1 పోస్టు. అలాగే స్పోర్ట్స్లో 1 పోస్టు. ఇవి ఈ విధంగా మనకి జోన్ 1లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తాం. మరి జోన్ 2లో సోషల్ వేకెన్సీస్కి వచ్చేటప్పటికి సో ఓపెన్ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నాయి. సో జోన్ 2లో ఓపెన్ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఉమెన్కి ఎన్ని అలాట్ చేశారని చెప్పేసి అంటే సో ఇందులో ఉమెన్కి 3 పోస్టులు అలాట్ చేశారు. సో ఇందులో ఉమెన్కి 3 పోస్టులు అనేవి అలాట్ చేయడం జరిగింది జోన్ 2లో. సో అలాగే బీసీఏలో 5 ఉన్నాయి, ఉమెన్కి 2. బీసీబీలో 4 ఉన్నాయి, ఉమెన్కి 1. బీసీసీలో 1 పోస్ట్ ఉంది. బీసీడీకి 4 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి అలకేట్ చేశారు. బీసీఈలో 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి. మరి ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది. ఎస్టీలో 4 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి అలాట్ చేశారు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1 పోస్ట్ ఉంటే అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. స్పోర్ట్స్ కేటగిరీలో ఇక్కడ 1 పోస్ట్ ఉంది. ఇది జోన్ 2 టీజీటీ సోషల్ వేకెన్సీస్. మరి జోన్ 3కి వచ్చేటప్పటికేమో సో ఓపెన్ కేటగిరీలో 35 ఉన్నాయి, అందులో 8 ఉమెన్కి. బీసీఏలో 8 పోస్టులు ఉన్నాయి, అందులో 2 ఉమెన్కి. బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి. బీసీసీలో 1 పోస్టు. బీసీడీలో 6 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి అలాట్ చేశారు. బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 1లో 6 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్టీలో 5 పోస్టులు ఉన్నాయి. మరి విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1 పోస్ట్ ఉంటే 1 కూడా ఉమెన్కి అలాట్ చేశారు. హియరింగ్ ఇంపైర్డ్లో 2 పోస్టులు ఉన్నాయి. జోన్ 3లో హియరింగ్ ఇంపైర్డ్లో 2 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో 1 పోస్ట్ ఉంది, ఎక్కడ జోన్ 3లో. మరి జోన్ 4లో సోషల్ వేకెన్సీస్ తీసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో 38, ఉమెన్కి 11. బీసీఏలో 6, ఉమెన్కి 2. బీసీబీలో 4 వేకెన్సీస్. బీసీసీలో 2 వేకెన్సీస్. బీసీడీలో 4 వేకెన్సీస్ ఉంటే 1 ఉమెన్కి అలాట్ చేశారు. బీసీఈలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 5 వేకెన్సీస్ ఉంటే అందులో 1 ఉమెన్కి అలాట్ చేశారు. ఎస్సీ గ్రూప్ 1లో లేవు. ఎస్సీ గ్రూప్ 2లో 4 ఉన్నాయి, 1 ఉమెను. ఎస్సీ గ్రూప్ 3లో 4 ఉన్నాయి. ఎస్టీలో 6 ఉన్నాయి, అందులో 2 ఉమెను.
విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఒక పోస్ట్ ఉంటే ఒకటి ఉమెన్, హియరింగ్ ఇంపైర్డ్లో ఒక పోస్ట్ ఉంటే అది కూడా ఉమెన్కి అలాట్ చేశారు. మరి స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే అది కూడా ఉమెన్ ఒక పోస్ట్ ఉంది. సో ఇది మనకి జోన్ 4లో టీజీటీ సోషల్ వేకెన్సీస్. ఇవి సార్ టోటల్గా టీజీటీ పీజీటీ సోషల్ వేకెన్సీస్. సో ఈ ఇన్ఫర్మేషన్ని యూటిలైజ్ అయిన అవసరమైన వాళ్ళు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రేపు మళ్ళీ మెరిట్ లిస్టులు వచ్చిన తర్వాత మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం ఏ పొజిషన్లో ఉన్నామని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మనం చెక్ చేసుకోవడానికి ఈ కేటగిరీ అభ్యర్థులకు, ఈ సబ్జెక్ట్ రాసిన అభ్యర్థులకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.